హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన సోషో ఫ్యాంటసీ మూవీ మిరై ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాముడిగా కనిపించేది మహేష్ బాబు అని చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో తేజను ఓ తమిళ విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆయన కాదు అని సమాధానం ఇచ్చారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో రిలీజ్ చేసి తెలిపారు. ఇందులో చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ ఉన్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ కానట్లు టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మరో సినిమా చేయాలని హీరోయిన్ అనుష్క శెట్టి భావిస్తున్నట్లు తెలుస్తుంది. బాహుబలి తర్వాత అదే రేంజ్ లో ఉండే కథ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఖచ్చితంగా డార్లింగ్ తో మళ్లీ కలిసి నటించే రోజు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అనుష్క నటించిన ఘాటీ మూవీ ఈ నెల 5న థియేటర్లో విడుదల కానుంది. మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, మోహన్ బాబు కీలక పాత్రలో తెరకెక్కిన కన్నప్ప ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నెల 4th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానట్లు మంచు విష్ణు ప్రకటించారు. జూన్ 27న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం దాదాపు 10 వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. రేపు బర్త్డే సందర్భంగా పవన్ కు విషెస్ తెలియజేస్తూ రాకింగ్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో 3వ మూవీ షూటింగ్ ప్రారంభం. నిర్మాతగా మైత్రి మూవీ మేకర్స్. పెంపుడు కుక్క గూగుల్ చనిపోయిందంటూ విక్టరీ వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్. 12 years పాటు అంతులేని ప్రేమను, జ్ఞాపకాలను మిగిలిచ్చిందంటూ భావోద్వేగం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో మూవీ తెరకెక్కిస్తున్న సూపర్ హిట్ మిర్జాపూర్ డైరెక్టర్ ఆనంద్ అయ్యర్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్.